హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏఓ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏ సంస్థ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ అయితే మన బడ్జెట్ సమావేశాలు 27 వరకు బడ్జెట్ అసెంబ్లీలో అని చెప్పి తెలుస్తున్నది. దాని గురించి ఒకసారి వివరాల్లోకి వెళ్ళి చూద్దాము. 27 వరకు అసెంబ్లీ అయితే 13-15 తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తీర్మానం చర్చ. ఓకే, 19న సభలో వార్షిక బడ్జెట్ శాసనసభలో ప్రవేశపెట్టనున్న బట్టి వివరాల్లోకి వెళ్ళి చూద్దాం. మనం రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 27 వరకు 12 రోజుల పాటు జరగనున్నాయి. చివరి రోజు ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించి సమావేశాలను ముగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశం బుధవారం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, సభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, విపక్ష పార్టీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మజ్లిస్ పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ, సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. బుధవారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆ వెంటనే మధ్యాహ్నం బీఏసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ సమావేశాలను ఈ నెల 27 వరకు నిర్వహిస్తామని ప్రకటించారు. అంటే బుధవారం గవర్నర్ ప్రసంగంతో కలుపుకొని సభ 12 రోజుల పాటు పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. తేదీల వారీగా సభలో కార్యక్రమాలను ఆయన వివరించారు. ఈ నెల 13న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. 14న హోలీ పండుగ సందర్భంగా సభకు సెలవు ఉంటుంది. తిరిగి 15న సభ సమావేశమవుతుంది. ఆ రోజు కూడా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. 2 రోజులు జరిగే ఈ చర్చలో అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు విపక్ష సభ్యులు కూడా మాట్లాడే అవకాశం కల్పిస్తారు. అనంతరం గవర్నర్ ప్రసంగంపై జరిగిన చర్చకు సీఎం రేవంత్ రెడ్డి సమాధానమిస్తారు. ఆయన అదే రోజు ఢిల్లీకి వెళ్తారు. 16న ఆదివారం సభకు సెలవు. 17న ఎస్సీ వర్గీకరణ బిల్లు, బీసీలకు స్థానిక సంస్థల్లో విద్య ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లకు సంబంధించిన మరో 2 బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెడుతుంది. అదే రోజు ఆ బిల్లులపై చర్చను ప్రారంభిస్తారు. 18న కూడా ఈ బిల్లులపై చర్చ జరిపి అదే రోజు ఆమోదిస్తారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి అంటే 2025-26 వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ను 19వ తేదీన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెడతారు. మండలిలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రవేశపెడతారు. ఆ తర్వాత ఉభయ సభలు ఆ రోజుకు వాయిదా పడతాయి. 21-22 తేదీల్లో బడ్జెట్పై చర్చ జరుగుతుంది. 24-25-26 తేదీల్లో వివిధ శాఖల బడ్జెట్ల పద్దులపై చర్చ జరుగుతుంది. 27న తెలంగాణ ద్రవ్య వినిమయ బిల్లును సభ ఆమోదిస్తుంది. ఆ రోజుతో సమావేశాలు ముగుస్తాయి. అయితే ఇక్కడ మొత్తం క్లియర్గా ఏ డేట్లలో ఏమేమి చేస్తారు, ఆ బడ్జెట్ యొక్క మెను ఏ విధంగా అనేది డేట్లు వచ్చేసి మన గవర్నర్ విష్ణుదేవ్ వర్మ గారు నిర్ణయించడం జరిగింది. ఈ యొక్క బిల్లును సభలో మన డిప్యూటీ సీఎం భట్టి గారు ప్రవేశపెట్టనున్నారు. అలాగే మండలిలో వచ్చేసి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ప్రవేశపెడతారు. ఇక చివరకు 27వ తారీఖు తెలంగాణ ద్రవ్య వినిమయ బిల్లును సభ ఆమోదిస్తుంది. బిల్లును మొత్తము ఆ రోజుతో సమావేశాలు ముగుస్తాయి. అయితే ఈ సమావేశాలకు తక్కువ సమయము కేటాయించడం జరుగుతుంది. దాని మీద బడ్జెట్పై 5 రోజులైనా మహేశ్వర్ రెడ్డి అని చెప్పి బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు అన్నారు. ఏమన్నారో చూద్దాం. వారు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై సభలో చర్చించడానికి అవకాశం లేకుండా పోయిందన్నారు. బడ్జెట్ పద్ధతులపై చర్చించడానికి కేవలం 5 రోజులు కేటాయించారని, అలాగైతే బడ్జెట్పై కూలంకషంగా మాట్లాడే అవకాశం సభ్యులకు రాదని అభిప్రాయపడ్డారు. సభ అధికార పక్షం పూర్తిగా బుల్డోజర్ చేస్తోందని, బడ్జెట్ సమావేశాలను కనీసం 15 రోజుల పాటు నిర్వహించాలని డిమాండ్ చేశారు. నిజంగా వీరు చేసినటువంటి డిమాండ్ చాలా సమంజసం. ఇది కొంచెం ఈ బడ్జెట్ విషయాలలో ఎంత ఎక్కువ టైం తీసుకుంటే అంత ఆలోచన శక్తితోని ఈ బడ్జెట్ను ప్రజలకు ఉపయోగపడంగా మంచిగా ప్లాన్ చేయొచ్చు. కాబట్టి ఈ విషయాన్ని వీరు ఇప్పుడు మన బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాన్ని గమనించి మరి ఈ సమావేశాలు కొంచెం ఇంకా 5 రోజులే కాకుండా కొంచెం గడువు తీసుకుంటే బాగుంటుందని చెప్పి మా యొక్క సంస్థ తరపున మేము కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.